సేమ్ హామ్స్టర్ లాగానే నైట్ టైం మాత్రమే ఫుల్ యాక్టివ్ ఉంటుంది. సో ఇదైతే వైల్డ్ టేమ్డ్ కాదు. సో నేను చేతితో పట్టుకోవాలంటే ఖచ్చితంగా గ్లౌజ్ వాడాలి. అనిపిస్తాయి. పాత మన సెటప్ ఉండేది, పాత బర్డ్ సీట్ ఉండే మీకు అక్కడ మొత్తం బర్డ్స్ కేజెస్ అండ్ బర్డ్స్ ఇవి. అండ్ ఇవి మకౌవి ఏంటివన్నా మకౌ బ్రీడింగ్ బాక్స్. ఇది బ్రీడింగ్ బాక్స్. ఇవి ఒకప్పుడు మన దగ్గర ర్యాట్ మైస్ దగ్గర నుంచి హామ్స్టర్, హెడ్జాగ్స్, గినీ పిగ్స్, షుగర్ గ్లైడర్స్, మైక్రోస్కోప్స్ దొరుకుతాయి. ఎగ్జాటిక్స్ కూడా దొరుకుతాయి మనకు. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చి మేటింగ్ కోసం వదిలిన హామ్స్టర్ అనమాట. వన్స్ ఇది మేటింగ్ కంప్లీట్ అయిపోయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకోండి, మేల్ ఫీమేల్ సపరేట్ చేసేస్తాం. సో ఇప్పుడు చూపిస్తాను నేను. సో మెయిల్ కి మాత్రమే ఇలాంటి లాంగ్ కోట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం డాగ్స్ లో మాట్లాడతాం కదా లాంగ్ కోట్, షార్ట్ కోట్ అని. సో ఇది వచ్చి ఇలా ఉంటది. ఇవన్నీ మొత్తం పడుకుని ఉన్నాయి. సో ఇదే హామ్స్టర్ కేజ్ ని మనం నైట్ చూసాం ఫుల్, అంటే మొత్తం క్రౌడ్ నిండిపోయింది. అటు ఇటు పరిగెత్తడం దాని పనులు అవే ఉంటాయి. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ రోజు అయితే మనమైతే కార్తిక్ అన్న దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఈ వీడియో అయితే చాలా కొత్తగా అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో అయితే మొత్తం హ్యామ్స్టర్స్ కూడా ఉంటుంది. అండ్ అన్న వచ్చేసి అయితే నాకైతే ఎలా పరిచయం అనేది చెప్తా. అన్న అయితే నాకు ఫిషెస్ గురించి ఫస్ట్ కాంటాక్ట్ అయి ఉండే. దాని తర్వాత అన్న వచ్చేసేసి బర్డ్స్ అండ్ దాని తర్వాత హ్యామ్స్టర్స్ అన్నీ అవైలబుల్గా అయితే. ఇప్పుడైతే బర్డ్స్ అయితే మెయింటైన్ చేయట్లేడు, బట్ అన్న దగ్గర అయితే హ్యామ్స్టర్స్ అయితే మెయింటైన్ చేస్తారు. బర్డ్స్ గిట్ట కావాలన్నా కానీ దొరుకుతాయి. అండ్ మీకు బర్డ్స్ యొక్క యాక్సెసరీస్ గిట్ట చూపిస్తే ఇక్కడనే ఉన్నాయి అనమాట. అండ్ అన్న హాయ్. అన్న హాయ్. అండ్ ఈ రోజు ఏమేమి చూపిస్తాం మన వాళ్ళకి? యాక్చువల్ గా మన దగ్గర ఏంటంటే రోడెన్స్, మన రోడెన్స్ చేస్తున్నాం బ్రీడింగ్. ఓకే, ఇది వచ్చి నా సెటప్. సో ఇంకా మన దగ్గర అయితే అన్ని రకాల రోడెన్స్ దొరుకుతాయి. రోడెన్స్ ఇన్ ద సెన్స్ ర్యాట్ మైస్ దగ్గర నుంచి హామ్స్టర్, హెడ్జాగ్స్, గినీ పిగ్స్, షుగర్ గ్లైడర్స్, మైక్రోస్కోప్స్ అన్ని దొరుకుతాయి. ఎగ్జాటిక్స్ కూడా దొరుకుతాయి మనకు. ఓకే, సో మన సెటప్ లో వచ్చి మన సెటప్ లో మెయిన్ రోల్ ఏంటంటే హామ్స్టర్స్. అది కూడా సీరియన్స్ ఉంటాయి. రషన్స్ కొంచెం తక్కువ ఉంది కౌంట్. కాకపోతే ఫ్యూచర్ లో మనం సీరియన్స్ కూడా రషన్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇవే మాత్రం ఏంటంటే మన దగ్గర ఈ సెటప్ మొత్తం వచ్చి బ్రీడింగ్ సెటప్, సీరియన్ సెటప్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫిమేల్స్ ఉన్నాయి. సో ఈ ఫిమేల్స్, ప్రతి ఫిమేల్స్ మీరు చూసుకోవచ్చు. ప్రతి ఫిమేల్స్ లో పప్స్ ఉన్నాయి. అన్ని పప్స్ లో మనకు అన్ని హెల్దీగా ఉంటాయి. అంటే బయట చాలా మందికి ఏంటంటే పప్స్ పెట్టిన తర్వాత హామ్స్టర్ ఫిమేల్ తినేస్తుంది అంటారు. సో ఇక్కడ చూడొచ్చు ప్రతి ఫిమేల్ మినిమం కౌంట్ 10 పీసెస్ అని ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. లాస్ట్ టైం వచ్చినది ఇది లాస్ట్ టైం కౌంట్ అనమాట ఈ మదర్ కి. ఈ డేట్ లో మన దగ్గర పప్స్ వచ్చినాయని చెప్పి మన దగ్గర నోట్ కూడా ఉంటుంది అలాగా. సో ఏంటంటే మనం మల్టిపుల్ బ్రీడింగ్ చేయడం అలాంటి చేయము. మినిమం బ్రీడ్ ఉంటుంది. సో దాని ప్రకారం మనం మేనేజ్ చేస్తాం. ప్రతి దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. సో అందుకని మన దగ్గర హామ్స్టర్స్ అనేవి హెల్దీగా ఉంటాయి. అండ్ ఇందులో కలిసి ఒకటే ఉందని, ఒకటి ఫీమేల్, ఒకటి ఫీమేల్స్ ఒకటి. యాక్చువల్గా ఏంటంటే హామ్స్టర్స్ వచ్చి మెయిల్ ఫీమేల్ కలిసి ఉండవు అనమాట. బ్రీడింగ్ సీజన్ మాత్రం ఏదైతే మీటింగ్ ఉందో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చి మేటింగ్ కోసం వదిలిన హామ్స్టర్ అనమాట. వన్స్ ఇది మేటింగ్ కంప్లీట్ అయిపోయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకోండి, మేల్ ఫీమేల్ సపరేట్ చేసేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇవన్నీ మెయిల్స్ అనమాట. సో మెయిల్స్ అనేవి ఒక కాలనీ లా కలిసి ఉంటాయి, కానీ ఫీమేల్స్ అలా కాలనీ లా కలిసి ఉండవు. ఇప్పుడు దీని ఏంటన్నా హెయిర్ చాలా పెద్ద ఉంది. ఇప్పుడు చెప్పండి. ఇవన్నీ మెయిల్స్ అనమాట. సో మెయిల్స్ కి మాత్రమే ఫర్ అనేది ఎక్కువ ఉంటది సీరియన్స్ లో. యాక్చువల్ గా హామ్స్టర్స్ లో మెయిల్ ఫీమేల్ కి, సీరియన్ హామ్స్టర్ లో ఫర్ ఉంటది బాగానే. కాకపోతే మెయిల్ కి మాత్రమే పెద్ద ఫర్ ఉంటది. చూపిస్తాను మీకు ఫర్ ని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మెయిల్. సో మెయిల్ కి ఫిమేల్ కి కంపారిజన్ కూడా చూపిస్తాను నేను. సో మెయిల్ కి మాత్రమే ఇలాంటి లాంగ్ కోట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం డాగ్స్ లో మాట్లాడతాం కదా లాంగ్ కోట్, షార్ట్ కోట్ అని. సో ఇది వచ్చి ఇలా ఉంటది. సో సైజ్ చూసారండి, ఇది దీనికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 6 months ఓల్డ్ ఉంటుంది అంతే ఇది. సో ఫిమేల్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇట్లా అంటే ఎవరైనా అడిగితే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు మెయిల్ ని ఫిమేల్ ని. ఇట్లా లాంగ్ కోట్ ఉందనుకోండి, ఇట్లా లాంగ్ కోట్ ఉంటే ఖచ్చితంగా మెయిల్ అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే ఇట్లా టెస్టికల్స్ కూడా బయటకు ఉంటాయి. సో ఇవి అడల్ట్ స్టేజ్కి వస్తేనే ఇట్లా టెస్టికల్స్ బయటకు వస్తాయి. సో మనం ఏంటంటే ఈ టెస్టికల్స్ చూసి చెప్పవచ్చు, లేకపోతే ఇట్లా కోట్ బయట ఇట్లా రెండు వదిలేసి మెయిల్ ఫిమేల్ పక్కన పెట్టేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట. మెయిల్ ఏది ఫిమేల్ ఏది. ఎందుకంటే మెయిల్ కి మాత్రమే లాంగ్ కోట్ ఉంటుంది, ఫిమేల్ కి షార్ట్ కోట్ ఉంటుంది. సో ఫిమేల్ మీకు కంపారిజన్ చూపిస్తాను చూడండి. సో మెయిల్స్ మాత్రమే ఉంటాయి, మెయిల్స్ మాత్రమే కాలనీ లాగా బతుకుతాయి. ఫిమేల్స్ అప్పుడు ఇండివిజువల్ గా ఉంటాయి, అవి టెరిటోరియల్ అనమాట. ఎప్పుడైనా సరే మనము ఒకసారి మీటింగ్ అయిపోయింది, సో ఇట్లా మనం మీటింగ్ కి పెట్టినాం కదా. సో ఇది ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, మెయిల్ ఫిమేల్ కన్ఫర్మ్ అంటే ఇప్పుడు మీటింగ్ కి వదిలినాం కాబట్టి ఇవి రెండు దగ్గరకు ఉన్నాయి. సో ఒకసారి మీటింగ్ అయిపోయిన తర్వాత ఫిమేల్ అనేది మెయిల్ మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది. సో అప్పుడేం మనం అర్థం చేసుకోవాలి, మనం మెయిల్ ని సెపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా ఇది మెయిల్, దీని ఫర్ చూడండి ఎంత ఉందో. సో ఇది ఫిమేల్.
ఓకే. అండ్ ఇప్పుడు ఒక హాబీస్ట్ ఇప్పుడు నేనే వచ్చిన ఇప్పుడు పెంచుకోవడానికి లైక్ నేను ఎటువంటి బ్రీడింగ్ ఇలాంటివి ఏం చేయొద్దు అనుకుంటున్నా, జస్ట్ నేను పెంచుకోవాలనుకుంటే ఒక పేరు సజెస్ట్ చేస్తారా లేదంటే ఓన్లీ సింగిల్ మేల్ మాత్రమే సజెస్ట్ చేస్తారా ఎట్లా? యాక్చువల్గా ఎవరైనా హాబీస్ లాగా తీసుకోవాలి అంటే అది ఒక ప్యాషన్ గా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అంటే దీని లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్గా, అందుకనే మనలో స్లోగన్ లో కూడా ఉంటుంది. సో ఇదేమంటారంటే ఇది 1.5 year to 2 years మాత్రమే ఇది, దీని లైఫ్ స్పాన్ వచ్చి 1.5 year to 2 years ఉంటుంది. సో కాబట్టి మనం ఏంటంటే దీన్ని మనం హెల్దీగా లైఫ్ మొత్తం దీన్ని పెంచాలి అనుకుంటే 2 మేల్ ని సజెస్ట్ చేస్తాను. అంటే పేరుగా పెంచుకున్న వాళ్ళకి, అంటే హామ్స్టర్ అంటే మిగతా అనిమల్స్ లాగా ఖచ్చితంగా పేరే పెట్టుకోవాలి, మేల్ ఫీమేల్ ఉండాలి ఖచ్చితంగా, అలాంటిది ఏమి ఉండదు ఇందులోన. సో ఇది హ్యాపీగా సింగల్ హామ్స్టర్ కూడా హ్యాపీగా బతికేస్తుంది. కానీ గిన్నీపిక్స్ అలా కాదు. గిన్నీపిక్స్ ఏంటంటే ఖచ్చితంగా అది 2 మేల్స్ కానీ 2 ఫిమేల్స్ కానీ మేల్ ఫిమేల్ కానీ పెట్టుకోవాలి. సో దీని అలాంటి అవసరం లేదు. ఒక మెయిల్ అయినా హ్యాపీగా బతుకుతుంది, ఒక ఫిమేల్ అయినా హ్యాపీగా బతుకుతుంది. అట్లా లేదు నాకు పేరుగా కనపడాలి అంటే 2 హామ్స్టర్స్ నా దగ్గర ఉంటే బాగుండు అనుకుంటే 2 మేల్ ని సజెస్ట్ చేస్తాను. సో అదే అంటే ఎవరికంటే నాకు బ్రీడింగ్ అవసరం లేదు, నా దగ్గర హామ్స్టర్స్ ఉండాలి, నాకు ప్యాషన్ ఉంది హామ్స్టర్ మీద పెంచుకోవాలి అంటే ఒక మెయిల్ పెంచుకున్నారు అనుకోండి, 2 మేల్స్ పెంచుకున్నా, ఒక మేల్ పెంచుకున్నా, సింగిల్ ఫిమేల్ పెంచుకున్నా కూడా ఈజీగా హ్యాపీగా బతికేస్తుంది. సో అలా లేదనుకోండి 2 మీరు కొనుక్కున్నారు అనుకోండి, ఎటువంటి లోన్లీ ఫీలింగ్ ఉండవు. హామ్స్టర్స్ ఏంటంటే డే మొత్తం స్లీప్ లో ఉంటాయి. ఇక్కడ చూసారంటే మొత్తం ఇవన్నీ మొత్తం పడుకొని ఉన్నాయి. సో ఇదే హామ్స్టర్ కేజ్ ని మనం నైట్ చూసాం ఫుల్ అంటే మొత్తం క్రౌడ్ నిండిపోయింది, అటు ఇటు పరిగెత్తడము దాని పనులు అవే ఉంటాయి. అంటే కొద్ది సౌండ్స్ అంటే చాలా చిన్న సౌండ్స్ చేస్తాయి, మరి ఎక్కువ సౌండ్ ఏం లేవు. ఇప్పుడు ఈ పిల్లెట్స్ అన్ని ఉన్నాయి చూస్తారా, ఇవేంటంటే నేను రోజుగా వేసిన పిల్లెట్స్ తీసుకొచ్చి ఇవి స్టోర్ చేసుకున్నాను అనమాట ఒక దగ్గర. ఇవేంటంటే ఎలకలు ఉంటాయి కదా, సో మనం వైల్డ్ ఎలకలు కూడా ఏం చేస్తాయంటే ఫుడ్ అనేది తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాయి, వాటికి అవసరం కూడా తింటాయి అనమాట. సేమ్ హామ్స్టర్ కూడా అంతే. మనం ఫుడ్ లో అదొకటి పిల్లెట్స్ అన్నారు కదా, పిల్లెట్స్ గిట మీరు నాకు చెప్పిన అంత ముందు గిట అవి మీరు తయారు చేసిన మన దగ్గరనే తయారు చేస్తాము. యాక్చువల్గా ఈ పిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రెసింగ్, యాక్చువల్గా ఇంత ముందు మీకు ఆ వీడియోలో చూసి నేను తయారు చేసిన ఇంట్లో హోమ్ మేడ్ పిల్లెట్స్. కానీ అదే రెసిపీని నేను ఏం చేస్తున్నా అంటే ప్రెసింగ్ కి పంపిస్తున్నా. ప్రెసింగ్ పంపించి ఇట్లా పిల్లెట్స్ తీసుకున్నా. ఇవేదైనా మనకు బయట దొరుకుతాయి పిల్లెట్స్ కూడా. సో వాళ్ళు బయట ఏంటంటే నార్మల్ గా అందరికి ఇది ఉంటుంది, కానీ మనం ఏంటంటే మనం రికమెండెడ్ అనమాట. అవి నేను ఇవి పెడుతున్నాను కాబట్టి మన హామ్స్టర్స్ ఇంత హెల్తీగా ఉన్నాయి. ఇది ఫర్ క్వాంటిటీలో, ఫర్ లో కానీ దీని సైజ్ లో కానీ మనకు అలా ఉంది. అంటే మన ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటాయి కదా, అలాగనమాట ఇది. ఓకే. అండ్ వీటికి ఇంకేం ఫీడ్ తీసుకోవచ్చు పెట్టచ్చు? హామ్స్టర్స్ కి అది ఇదని ఏం లేదండి, ఒకటే యాక్చువల్ గా పెట్టకూడని వస్తువులు ఏంటంటే టమాటో, గ్రేప్స్, అవకాడోస్ లాంటివి అవాయిడ్ చేయడం మంచిది. సో మిగతా ఏమున్నా సరే మీరు ఇది అదే అని ఫుడ్ లేదు. బాయిల్డ్ రైస్ ఉంటది, గ్రెయిన్స్ దగ్గర సీడ్ మిక్స్ కూడా చూపిస్తాం. సీడ్ మిక్స్ ఉంటది, పిల్లెట్స్ ఉంటది. ఇట్లా ఎప్పుడైనా మనం ఒక స్వీట్ కార్న్ ఉందనుకోండి, స్వీట్ కార్న్ ఎంత మంచిగా తినేస్తున్నారు. యాక్చువల్ గా మన స్వీట్ కార్న్ ఎలా అంటే ఇది 2 days బ్యాక్ పెట్టినా ఇది మొత్తం. కానీ స్వీట్ కార్న్ అనేది రికమెండబుల్ కాదు, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. హామ్స్టర్ ఇంకోటి అంటే వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి. మీకు వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్. సో వాటర్ బాటిల్ ఎందుకంటే కప్ లో వాటర్ పెడితే కూడా తాగుతాయి, కానీ ఏంటంటే హామ్స్టర్ కి వాటర్ పడితే స్కిన్ ర్యాషెస్ వస్తాయి అనమాట. సో ర్యాషెస్ వచ్చి ఆ ఫర్ ఉడిపోవడం అలా జరుగుతుంది. ఇంకోటి నేను బాగా విన్న కంప్లైంట్ ఏంటంటే లాస్ట్ సమ్మర్ లో మన దగ్గర ఉన్న కస్టమర్స్ కూడా చాలా మంది నన్ను అడిగారు, అన్న హామ్స్టర్స్ మొత్తం అంటే ఫిమేల్ కి కనపడదు కానీ మేల్ కి మాత్రం ఫర్ లాస్ ఉంటుంది. సో ఫర్ లాస్ ఎప్పుడు వస్తుందంటే మనము టమాటో, కీరా ఇలాంటివి ఫీడ్ చేస్తాం చూసారా, అప్పుడు మాత్రమే మనకు ఫర్ రాలిపోవడం అలా జరుగుతుంది అనమాట. కాబట్టి మనము అవి కొంచెం అవాయిడ్ చేస్తే హామ్స్టర్ కూడా సూపర్ ఉంటది. సమ్మర్ లో చాలా మంది చేస్తారంటే కీరా మీద డిపెండ్ అయినా ఊకే కీరా వేయడం, కీరా పెట్టడం అట్లా చేసుకోవడం ఏంటంటే కీరా తిని అదేమైందంటే వాటర్ క్వాంటిటీ వచ్చి లోపల ఫర్ లాస్ అయిపోవడము, ర్యాషెస్ రావడం అలా జరిగింది. వాటర్ ని కప్ లో పెడితే ఏమంటే యాక్చువల్గా హామ్స్టర్స్ బాత్ ఉండదు. హామ్స్టర్స్ కి మనం లైక్ పప్పీస్ కి మనం వాష్ చేస్తాం కదా, అలా వాష్ చేయకూడదు. శాండ్ బాత్ ఉంటది, ఒక టబ్ ఒక బౌల్ లో మనం శాండ్ వేసి పెట్టినాం అనుకోండి, ఆ శాండ్ లో వెళ్ళి అది తిరుగుతుంది. ఇంకోటి అంటే హామ్స్టర్ అంటే రోడెన్స్ 100% రోడెన్స్ సెల్ఫ్ క్లీన్ చేసుకుంటాయి. దాని సలైవా ఏదైతే ఉందో సలైవాతో క్లీన్ చేస్తాయి బాడీ మొత్తం. ఎప్పుడు మీరు ఎక్కడ ఏ హామ్స్టర్ చూసినా, ఏ ర్యాట్ అయినా చూడండి, ఏ హామ్స్టర్ అయినా అది నీట్ గా ఉంటది, అది సెల్ఫ్ క్లీనింగ్ లో ఉంటది. ఎప్పుడైనా సరే 24/7 అది ఉంటే తింటది, లేకపోతే సెల్ఫ్ క్లీన్ ఉంటుంది, లేకపోతే తిరుగుతూ ఉంటది. కాబట్టి మనం దానికంటూ సపరేట్ గా బాగా. అండ్ వీటికి ఫీడింగ్ రెగ్యులర్ గా ఫీడింగ్ చేయాలా లేదంటే ఎట్లా? నైట్ ఫీడ్ చేసుకోవాలి ఎవ్రీడే. మీరు ఈ హామ్స్టర్ ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి అంటే డే మొత్తం ఫుల్ బిజీగా ఉన్నాము, మా పెట్స్ మేము అంత కేర్ చేయలేము, కానీ నాకు పెట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి పెట్ని సర్చ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు హామ్స్టర్ అనేది డే మొత్తం పడుకుంటది, ఉన్నా లేకున్నా, ఇంట్లో ఉన్నా లేకున్నా అవసరం లేదు. ఫీడ్ కూడా ఏంటంటే లిమిటెడ్ ఫీడ్. ఇప్పుడు నేను పెట్టినాను కదా పిల్లెట్స్, అవి ఓవర్ ఫీడ్ అనమాట. నేను ఫీడ్ వేసి అది తీసుకెళ్లి దాచిపెట్టుకోవడం వల్ల ఫుడ్ వేస్ట్ అవుతుంది. సో ఫుడ్ వేస్ట్ కాకుండా అంటే
డేలో చెక్ చేసుకోవాలి. మీరు డేలో వెళ్ళిపోతారు, ఈవినింగ్ నైట్ ఇంటికి వచ్చింది ఒకసారి చెక్ చేయండి కేసులో ఫుడ్ ఉంటే అవసరం లేదు, ఉన్న ఫుడ్ చెడిపోతుంది. ఇప్పుడు అలా స్టోర్ పెట్టుకున్న ఫుడ్ చెడిపోతుంది. ఫ్రెష్ ఫుడ్ పెడతాం మనం, ఇది వెజిటేబుల్స్ పెడతాం, కీరా, క్యారెట్ లేకపోతే బీట్రూట్ లాంటి పెడతాం, అది తీసుకెళ్ళి స్టోర్ చేసుకుంటది, తిన్న వరకు తిని స్టోర్ చేస్తుంది. సో అది మిగిలిపోయింది అనుకోండి, క్లీన్ చేసి మనం పెట్టుకోవడం. ఎందుకంటే ఫ్రెష్ ఫుడ్స్ అనే అలా ప్రాబ్లం అవుతుంది. సో పిల్లర్స్ అయితే అలా ఉంటే చెడిపోవు. ఒక 1 వీక్ తర్వాత మనం తీసేసి క్లీన్ చేసుకోవాలి, తీసేసి మనం కొత్త ఫుడ్ వేసుకోవడం. అండ్ మీరు కింద ఏది మన రైస్ ది పొట్టేసారు కదా, అది కింద బాటమ్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలన్నా? ఇది వచ్చి మీకు సపోజ్ అది మనం పెట్టుకున్న కౌంటర్ బట్టి ఉంటది. సో ఇప్పుడు నా దగ్గర ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క ఫిమేల్ ఉంది, దానికి పప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే అది డెలివరీ డేట్ నాకు తెలుసు కాబట్టి ఆ డేట్ ముందు నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను. సో మళ్ళీ పప్స్ పెద్దగా అయిన తర్వాత అంటే నేను 25 days కి నేను పప్స్ సెపరేట్ చేస్తాను, అప్పుడు మాత్రమే నేను హస్కి క్లీన్ చేస్తాను. కానీ ఇలాగ మెయిల్స్ ఉన్నాయి కదా, సో ఇలాగ 2 మెయిల్స్ ఉన్నాయి సపోజ్, నేను 15 days ఒకసారి క్లీన్ చేసుకుంటాను. సో ఎందుకంటే అది మనం పాపులేషన్ బట్టి లోపల వేస్ట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే అది యూరిన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే హామ్స్టర్ యూరిన్ చేస్తుంది. అది అంటే ఎక్కడ చేయదు, ఒక ప్లేస్ ని పెట్టుకుంటది, అది ప్లేస్ లో మాత్రమే యూరిన్ చేస్తుంది. సో మనం కేజ్ అంతా గలీజ్ చేయడం అలాంటి చేయదు. సో చూసారంటే మీరు అక్కడక్కడ కార్నర్ కే పెట్టి ఉంటది, ఈ మధ్యలో ఇక్కడ ఏం లేదు. సో ఇది వచ్చి నేను ఆల్మోస్ట్ ఒక 10 days అయిపోయింది క్లీన్ చేసి. సో మీకు చూస్తే ఇప్పుడు కనిపిస్తుంది అని వేస్ట్ అంతా, ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ అంతా అక్కడ ఉంది. నేను ఒక నెక్స్ట్ వీక్ లో నేను క్లీన్ చేస్తాను. సో క్లీన్ చేసిన తర్వాత మీకు ఇదే ఇలాగా నేను అంటే నా దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను ముందు. సో తర్వాత ఏం చేస్తానంటే దాంట్లో షిఫ్ట్ చేసి దీన్ని పెట్టుకుంటాను. అంటే ఫ్యూచర్ లో ఏదైనా అవసరం ఉంటే మార్చుకోవడానికి, ఇమీడియట్ గా బేసిస్ లో ఏదైనా ప్రాబ్లం జరిగినా. కానీ హామ్స్టర్ కేజీ ఎప్పుడు డ్రైగా ఉండాలి, వెట్గా ఉండదు, చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ బాటిల్ పెట్టినప్పుడు సమ్ టైమ్స్ వాటర్ బాటిల్ లీక్ అవుతుంటది, ఇట్లా అంటే యాంగిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు లీక్ అవ్వదు, ఇలా పెట్టినప్పుడు లీక్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు ఇట్లా పెడితే లీక్ అవ్వదు, అంటే మనం ఉండాలి. సో మనం తప్పుగా పెట్టినాం అనుకోండి, మన హస్క్ ఏదైతే ఉందో అది చెడిపోతుంది కింద పెట్టైపోయి, తర్వాత హామ్స్టర్ ఏమైందని చెప్పిన వాటర్ దగ్గర అది దాంట్లో ఉన్నది. ఓకే. అండ్ ఇక్కడ అసలైన టాస్క్, అసలైన మాలింది, ఇది హెడ్ జాక్స్ అనమాట. ఇది చూడండి, ఇది కూడా సేమ్ హామ్స్టర్ లాగానే నైట్ టైం మాత్రమే ఫుల్ యాక్టివ్ ఉంటుంది. సో ఇదైతే వైల్డ్ టేమ్డ్ కాదు. సో నేను చేతితో పట్టుకోవాలంటే ఖచ్చితంగా గ్లౌజ్ వాడాల్సిందే. అంటే ఇవి దానికి స్పైక్స్ ఉన్నాయి కదా, ఆ స్పైక్స్ ఎలా అంటే అంత హార్మ్ చేయవు మనకి. కానీ అదేమంటారంటే ప్యానిక్ అయినప్పుడు ఏమైందంటే అది స్టిఫ్ చేస్తాం అనమాట బాడీ. స్టిఫ్ చేసినప్పుడు ఏమైందంటే ఆ స్పైక్స్ అనేవి మన చేతికి గుచ్చుకుంటాయి, చిన్నగా మనకు లైక్ మన బ్లడ్ తీస్తారు కదా, అంటే మనం టెస్టికల్ బ్లడ్ తీస్తారు అలాగా గుచ్చుకుంటది. సో అది ఏం ప్రాబ్లం రాదు. అంటే ఇప్పుడు యాక్చువల్ గా హామ్స్టర్స్ కూడా చాలా మంది అంటారు కరుస్తాయి కదా అన్న, ఎట్లా అంటే ఏ వ్యాక్సిన్స్ ఉండవు హామ్స్టర్స్ కి. సో దీంట్లో ఎటువంటి పారాసిట్స్ ఉండవు ఇందులో. మామూలుగా ర్యాట్స్ బయట దొరికే ర్యాట్స్ ఉంటాయి కదా, వాటిలో రెబీస్ ఉంటది. సో ఆ రెబీస్ ఏమైందంటే వేరే వాళ్ళు అంటే కరిచినప్పుడు కానీ తిన్న ఫుడ్ మనం తిన్నప్పుడు కానీ మనకు ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ ఇవేంటంటే మనకు కంప్లీట్ గా ఎన్క్లోజర్ లో ఉంటాయి కదా, సో హైజీనిక్ ఉంటది, దీనికి ఎటువంటి పారాసైట్స్ ఉండవు దీనిలో, కాబట్టి మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే. ఇందులో మేల్ ఫీమేల్ అంటే ఇది వీటికి పెంచుకోవడానికి సమ్ అలా అదేది సమ్ సర్టిఫికేట్స్ అదంతా అవసరం లేదు, పర్వేసిత ఏం అవసరం ఉండదు. యాక్చువల్గా ఇవేమంటారు మన వైల్డ్ యాక్ట్ కింద ఏమి ఉండదు ఇదంతా. ఇది హెడ్ జాక్స్ అంటారు. ఇవి పిగ్మీ అంటే హెడ్ జాక్స్ వచ్చి ఏషియన్ కంట్రీస్ లో చాలా ఉంటాయి. ఇది వచ్చి ఒక వెరైటీ. మన ఇండియాలో కూడా హెడ్ జాక్స్ మన వైల్డ్ లో కూడా దొరుకుతాయి. సో ఒక్కొక్క ప్లేస్ లో దొరికే హెడ్ జాక్ ని ఒక్కొక్క పేరు. మనకి వైల్డ్ లైఫ్ ఇది ఆఫ్రికన్ పిగ్మీ యాక్చువల్గా ఈ కేసు దీనికి సరిపోదు, సూట్ కాదు. సో ఇదైతే హెడ్ జాక్స్ అనేది ఉంటే ఇట్లా నేల మీద నడిచేవి, అంటే మనకి ఏంటంటే ప్లేన్ సర్ఫేస్ మీద ఉండేవి. నాకు స్పేస్ లేక నేను జస్ట్ ఇలా పెట్టాను. సో ఫ్యూచర్ లో నేను తప్ప మార్చేస్తాను. సో మార్చేసినప్పుడు మనకు ఇది సెట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ బ్రీడింగ్ పేరు. సో నేనైతే ఈ పేరుని తీసేద్దాం అనుకున్నా యాక్చువల్గా. చూడాలి అది పెడతానా, ఎన్ని రోజులు పెడుతున్నా ఏమని. మన దగ్గర క్లచ్ వచ్చింది, సో అది ఇప్పుడిప్పుడే మనం దాని మీద చేస్తున్నాం అనమాట. సో వర్క్ చేస్తున్నాం, అది సక్సెస్ అయింది అనుకుంటే అయిపోయింది. ఇదంతా హోమ్ సెటప్ అనమాట ఇంట్లోనే. అండ్ మీకు అది అక్కడైతే మీకు ఇవి పెట్స్ ఒక కుండలు అయితే కనిపిస్తాయి. పాత బర్డ్స్ సీట్ ఉండే మీకు అక్కడ మొత్తం బర్డ్స్ కేజెస్ అండ్ బర్డ్స్ ఇవి. అండ్ ఇవి మకౌవి ఏంటివన్నా మకౌ బ్రీడింగ్ బాక్స్. ఇది బ్రీడింగ్ బాక్స్ ఇవి ఒకప్పుడు మన దగ్గర ఉండేది. సో అలాగా ఉన్నప్పుడు అండ్ ఈ బ్రీడింగ్ బాక్స్ ఎవరికైనా కాల్ ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు బర్డ్స్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి కొన్ని. ఎవరికైనా యాంగ్లేస్ అంటే నేను నా వేరే ఉండేది చేసుకుంటే యాంగ్లేస్ కూడా ఉన్నాయి. ఎవరైనా రీబిల్డ్ చేసుకున్నాం అనుకుంటే వాళ్ళకి నేను ఇవ్వగలుగుతాను. అండ్ ఇక్కడ ఇవి ఫ్యాన్సీ ర్యాట్స్ ఇవి.
సో ఇక్కడ చూసారంటే ఇది మొత్తం ఫ్యాన్సీ ర్యాట్ సెటప్ అనమాట. సో ఇవి 2 ఫీమేల్సే. ఇక్కడ ఏంటంటే ఇందాక మనం హామ్స్టర్స్ తో మాట్లాడుకున్నాం కదా, హామ్స్టర్లు ఎలా అంటే 2 మెయిల్స్ ఒక దగ్గర ఉంటాయి, 2 ఫీమేల్స్ ఒక దగ్గర ఉంటాయి, అది ఏదో చెప్తున్నాం కదా. అది అలా కాదు ఈ ర్యాట్స్. ర్యాట్స్ అనేది కాలనీ అనిమల్స్. 3 ర్యాట్ కలిపి పిల్లలు పెట్టేసి పిల్లల్ని పెంచేసి పెద్దగా చేస్తాయి. సో ఇప్పుడు ఇందులో వచ్చి 2 మదర్స్ ఉన్నాయి, మేల్స్ అనమాట. ఇవి 2 ఫీమేల్స్. సో ఈ 2 ఫీమేల్స్ కలిసి పిల్లలు పెట్టినాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఇవి దీంట్లో ఈ 2 మదర్ పిల్లలు ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే అంటే ఇది ఒకదాని సపోజ్ నా దగ్గర ఒక మేల్ ఒక సపోజ్ ఒక బాక్స్ లో ఫీమేల్ చచ్చిపోయింది అనుకో, పిల్లలు పెట్టి దీనికి పిల్లలు ఉన్నాయి అనుకోండి, మన పిల్లల్ని తీసుకొచ్చి దీనికి వదిలేసినా సరే ఈ పిల్లల్ని పెంచుతాయి అనమాట. సో ఎందుకంటే ఇవి ఎప్పుడు మనం చూసుంటాం, చాలా సినిమాలు కూడా ఉన్నాయి, రాటోలిన్ అలాంటి సినిమాల్లో చూసుంటాం. అవి ఇవేంటంటే కాలనీస్ లో బతుకుంటాయి అనమాట. సో ఒక పేరెంట్ అంటే ఒక మదర్ వేరే పప్స్ ని కూడా అంటే వేరే వాళ్ళ పిల్లల్ని కూడా కేర్ చేస్తాయి. సో వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేయగలుగుతాయి. అంటే ఇవన్నీ ఏంటంటే నా పిల్లలు నాది అని అలా ఉండదు. ఇవి కొట్టుకోవడము కలవడం అలాంటివి ఉండవు. చూడండి దీంట్లో పేర్లు వచ్చి యాక్చువల్గా ఫ్యాన్సీ ర్యాట్స్ అంటే ఒక 4-5 వెరైటీలు ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు 2 వెరైటీస్ ఉన్నాయి. హస్కీ ఉండేది కానీ వేరే దగ్గర ఉంది హస్కీ ఇప్పుడు ప్రజెంట్. ఇది వచ్చి బ్లాక్ హుడెడ్ అంటారు దీన్ని. ఇది బ్లాక్ హుడెడ్ ఫీమేల్, ఇది ఆల్బినో వైట్. సో ఇవి కూడా పప్స్ ఉంటాయి, సేమ్ పప్స్ కూడా చాలా ఉంటాయి. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అన్న మెయిల్ ఫీమేల్ ఎట్లా కనిపెట్టాలి చిన్నప్పుడే. ఏం లేదు, చాలా ఈజీ. ఇది టిష్యూస్ ఉంటాయి. ఇది ఫీమేల్ పప్పు. సో వీళ్ళు చూడగానే మనకు అర్థమైపోతుంది ఫీమేల్ అని. సో అదేమి పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు, మనం ఈజీగానే ఉంటుంది దాని పరిస్థితి. అండ్ ఇక్కడ ఇంకొకటి వెరైటీ ఉన్నట్టుందన్న, ఇది మైజ్. మైసా, ఇది మైజ్. ఇది లైక్ ఏమంటారు మన చిట్టెలకలు అంటారు కదా, చిట్టెలకలు అంటారు కదా. సో అవి అనమాట మైజెస్. సో ఇంకోటి ఏంటంటే మైజెస్ ని చాలా మంది మైజెస్ ని ర్యాట్స్ ని చేసే వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే హ్యాండిలింగ్ తెలియక ఇట్లా తోకబట్టి లైక్ అంటే చాలా మంది తెలియదు, ఇట్లా తోకబట్టి లేవేస్తాను. అది తప్పైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా మనం మైజ్ ని ఇలా పట్టుకొని తీసుకోవడం ఎందుకు చిన్నవి కదా, దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తుంటే తోకలు పట్టుకొని లేపుతున్నారు. అట్లా లేపినప్పుడు ఏమైందంటే దీని బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. మనం ఇలా పైకి లేపంగానే హెడ్ లోకి వెళ్తుంది మొత్తం. అంటే మనమే ఇట్లా ఉల్టా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, కళ్ళలోకి వచ్చినట్టు ఉంటుంది. సో అట్లా ఇదైతుంది. సో అది చేయకూడదు, అది మిస్ హ్యాండిలింగ్ అనమాట. ర్యాట్ అయితే కానీ మైజ్ అయితే కానీ ఈవెన్ జర్బల్స్ అయినా కానీ టైల్ ని పట్టుకొని లేపకూడదు. సో కుందేల్ని చెవులు పట్టుకోవాలి, బాతుని తలకాయని పట్టుకోవాలి అన్నట్టు. తోక పట్టుకోవడం కాదు దీనికి. సో తోక పట్టుకుంటే దానికి ప్రాబ్లం అవుతుంది. సో అది ఎవరైనా అంటే ఏమంటారు, ఇది అవేర్నెస్ లాగా. సో అలా చేయకూడదు. అంటే హ్యాండిలింగ్ అనేది అది. అండ్ వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోతుంది. సో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ పార్ట్ అయితే వస్తుంది వీటి గురించి. సో వీడియో అయితే ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. అండ్ సెకండ్ పార్ట్ గురించి అయితే నేను వీడియో మళ్ళీ షూట్ చేస్తాను.